హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనం ఒకసారి నిన్న చెప్పుకున్నాం కదా ఇవాళ లెవెల్స్ గురించి. చూద్దాం ఆ లెవెల్స్ ఎంతవరకు వర్కౌట్ అయ్యా. ఇది ఇవ్వండి నిన్నటి లెవెల్స్. ఒకసారి సిపిఆర్ తీసేస్తాను. ఇది రెడ్ డే ఆఫ్ మీద క్యాండిల్లో అయితే రెడ్ మేబీ డే అన్నాను, కాలేదు. బ్లూ డే ఆఫ్ మీద ఇది కూడా కాలేదు. ఎందుకంటే నేను మొన్నటి వీడియోలో చెప్పాను మీకు, ఏమన్నాను, ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అవుతుంది, మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో వచ్చి మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ ఇవాళ కూడా అదే ప్లేస్లో వచ్చి రివర్స్ అవుతుంది అనుకున్నాను. అందుకోసం మీకు ఇక్కడ నేను టెలిగ్రామ్లో ఒకటి కాషన్ చేశాను. ఏం కాషన్ చేశానండి, కాషన్ నిఫ్టీ 50 బై 23,900 ఎబో క్యాండిల్ క్లోజ్, అదర్వైజ్ వెయిట్ అండ్ సీ అని చెప్పాను. ఎందుకు చెప్పాను, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్గా 2 సార్లు ప్రైస్ అదే లెవెల్లో రిజెక్ట్ అయింది. 23,870 లెవెల్లోనే రిజెక్ట్ అయింది. మనకు కన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా 900 ఎబో క్లోజ్ కావాలి. కాబట్టి నేను కాల్ సైడ్ చూడాలనుకుంటే మాత్రం 23,900 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితేనే బై సైడ్ చూడండి అనే విధంగా నేను ఇది టెలిగ్రామ్లో లింక్ పెట్టాను. ఇంకోటి అండి, ఇక్కడ ఒకటి చిన్న ఏమైందంటే, నేను కాల్ ఇచ్చినట్టే ఇచ్చాను. ఐ విల్ టెల్ యూ వేర్ యూ విల్ బై అని. మీరు ఎక్కడ కొనాలో నేను చెప్తానని చెప్పి, కానీ నాకు అర్జెంట్ ఒక పర్సనల్ వర్క్ ఉండడం వల్ల నేను ఇవాళ సిస్టమ్ ముందు ఉండలేదండి. సో అందుకోసం నేను పెట్టలేకపోయాను. దీన్ని నేను సారీ చెప్తున్నాను. రేపటి నుంచి అయితే ఖచ్చితంగా లెవెల్స్ ఇస్తాను. రేపటి నుంచి అంటే రేపు ఖచ్చితంగా ఇస్తానని కాదు, రేపటి నుంచి ఇస్తాను. ఏమన్నా లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా ఇస్తానండి, లెవెల్స్ లేకుంటే ఇవ్వను. ఓకేనా? స్టాప్ లాస్ కూడా చెప్తాను, లెవెల్స్ ఇస్తాను. ఓకేనా? ఇది ఒకటి చిన్న గమనించండి. నా టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఈ విధంగా ప్రతిరోజు బ్లూ లైన్ సంబంధించినవి నేను మార్నింగ్ పెడతాను. రెడ్ లైన్ సంబంధించిన క్లోజింగ్, బ్లూ లైన్ సంబంధించిన ఓపెనింగ్ సంబంధించిన లెవెల్స్ ఇది నా వీడియో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. నేను కేవలం రెడ్ లైన్ బ్లూ లైన్ల మీదనే నా లెవెల్స్ చెప్తాను. అందుకోసమే నా ఛానల్ పేరు బ్లూ రెడ్ అని పెట్టాను నేను. ఓకేనా? ఇవైతే ఏం కాలేదండి, ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మార్కెట్ అంతా సైడ్ వేస్ నడుస్తుంది. ఇప్పుడు అంతా క్రిస్మస్ కదా, అక్కడ యుఎస్ మార్కెట్లు పరిగెడుతున్నాయండి. మనకి మాత్రం మూమెంట్ రావాలంటే ఖచ్చితంగా జనవరి 2nd వీక్ పోవాలండి. ఆఫ్టర్ ట్రంప్ చూద్దాం. ఇంకొకటి నాది నా పర్స్పెక్టివ్ ఉంది. ఆ పర్స్పెక్టివే నా పర్సనల్ ఒపీనియన్. అది కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను. ఫస్ట్ ఈ లెవెల్స్ చెప్పిన తర్వాత నేను షేర్ చేస్తాను. రేపటి లెవెల్స్ చెప్తాం మనం. రేపటి లెవెల్ చూస్తే సేమ్ అండి, ఇవాళ ఉన్న కాల్ పుట్టే రేపు కూడా ఉంది. కాల్ పుట్లు నిఫ్టీలో ఏం చేంజ్ కాలేదు, సేమ్ అదే 23,600 కాల్, 23,850 పుట్, 23,750 ఏబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,600 కాల్ బై చేసుకోండి. 23,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,850 పుట్ బై చేసుకోండి. వాటి ప్రీమియమ్స్ చెప్తాను చూడండి. 23,000 మీరు కాల్ సైడ్ చూడాలనుకుంటే 750 ఏబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే అప్పుడు కాల్ సైడ్ చూస్తారు, 23,600 కాల్ తీసుకుంటారు. అప్పుడు ఇవాళ దాని ప్రీమియం 150 బిలోనే క్లోజ్ అయింది. మనకు రేపు అది 150 ఎబో క్లోజ్ అవ్వాలి. ఎబో క్లోజ్ అయితే మన టార్గెట్ 248. పుట్ సైడ్ చూడాలనుకుంటే 23,700 బిలో, అంటే 23,699 క్లోజ్ అయినా సరే మనం పుట్ సైడ్ చూసుకోవచ్చు. ఆ పుట్ ఏంటిదంటే 23,850 పుట్. ఇవాళ అది 100 లోపల క్లోజ్ అయింది, 98 ఏమో సంథింగ్ క్లోజ్ అయింది అనుకుంటా. 100 ఎబో ఇందులో 100 ఎబో క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే మనం 190 బై చేసుకుంటే 190 వరకు టార్గెట్ ఉంటుంది. ఈ విధంగా రెడ్ డే ఆఫ్ ఉంటుంది. రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అయితే కాల్ బై చేస్తాం, రెడ్ డే ఆఫ్ కింద క్లోజ్ అయితే పుట్ను బై చేస్తాం. ఇది క్లోజింగ్ సంబంధించింది. బ్లూ లైన్ సంబంధించిన ఓపెనింగ్. మన ఓపెనింగ్ ఇప్పుడు రాదు, క్లోజింగ్ ఉంది కాబట్టి నేను క్లోజింగ్ చెప్తున్నా. ఓపెనింగ్ అంటే మనకు 9-8కే ఓపెన్ తెలుస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. కాబట్టి నా టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, యాడ్ అవ్వండి. ప్రతిరోజు నా నుంచి ఇలాంటి అప్డేట్స్ వస్తుంటాయి. రేపటి నుంచి నేను కాల్స్ కూడా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. కాల్స్ ఇస్తాను, తీసుకోండి విత్ పర్ఫెక్ట్ స్టాప్ లాస్. ఓకేనా? స్టాప్ లాస్ లేకుండా మాత్రం నేను ఇచ్చాను కదా అని చెప్పి
గుడ్డిగా చేయొద్దు. నేను కూడా మీలాగానేనండి, కాకపోతే కొంచెం అనుభవం ఉంది కాబట్టి అనుభవం కొద్దీ కాల్స్ ఇస్తాను కాబట్టి. ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ చూడండి, 51,200 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 51,200 ఎబోనే క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితే మనం అప్పుడు 50,700 కాల్ బై చేస్తాం. లేదు పుట్ సైడ్ చూడాలనుకుంటే 51,100 బిలో క్లోజ్ అవ్వాలి క్యాండిల్. అప్పుడు క్లోజ్ అయితే మనం 51,600 పుట్ బై చేసుకోవాలి. వాటి ప్రీమియం చెప్తాను. 50,700 కాల్ది ప్రీమియం 1475 సంథింగ్ ఏదో క్లోజ్ అయిందండి. 1480 ఏబో క్లోజ్ అవ్వాలి ఖచ్చితంగా. అప్పుడు మనం 50,700 కాల్ బై చేసుకోవాలి. టార్గెట్ 1760 వరకు చూసుకోవాలి. సేమ్ పుట్ కూడా 51,600 పుట్ది 950 ఎబో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 950 ఎబో క్లోజ్ అయితే మనం బై చేసుకోవచ్చు పుట్టిని. ఆ టార్గెట్ 1200 వరకు చూసుకోవచ్చు. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి కావాలంటే. కొట్టుకున్నారా? ఇవి కూడా కొట్టుకోండి. అది కొట్టుకుంటే సరిపోతుంది స్క్రీన్ షాట్, ఎందుకంటే అందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయి. చూసారుగా పర్ఫెక్ట్గా ఎక్కడ క్లోజ్ అయితేనే ఎక్కడ క్లోజ్ అయితే కాల్ తీసుకోవాలి, ఎక్కడ క్లోజ్ అయితే పుట్ తీసుకోవాలని చెప్పాను. ఖచ్చితంగా మీరు ఇది ఇండెక్స్ చార్ట్ అండి, ఇది ప్రీమియం చార్ట్. ఈ విధంగా ప్రీమియం చార్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇది 50,700 కాల్ది ప్రీమియం చార్ట్. ఇవి వ్యాప్ తీసేస్తాను. ఈ విధంగా ఉంటుంది. దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇక్కడ మేబీ డే హై, ఒకవేళ కాల్ సైడ్ చూసారు, రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది అనుకుందాం, మీరు వెంటనే కాల్ బై చేస్తారు. ఏది 23,600 కాల్ బై చేస్తారు. మీ టార్గెట్ ఎక్కడ దాకా అన్నాను? మేబీ డే హై అంటే 23,850 దాకా అని చెప్పాను. ఇక్కడ టార్గెట్ హిట్ అయింది, కానీ ఇక్కడ ప్రీమియంలో హిట్ కాలేదు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. ఒకవేళ ఇక్కడ హిట్ కాలేదు అనుకోండి, వెంటనే ఇక్కడ హిట్ అయింది కదా, అక్కడ ఎగ్జిట్ అయిపోండి పొజిషన్. లేదు ఇక్కడ హిట్ అయింది టార్గెట్ సంథింగ్ ఇట్లా పెట్టుకుందాం లైన్, ఈ లైన్ హిట్ అయింది, ఇక్కడ హిట్ కాలేదు, ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ హిట్ అయింది కదా, ట్రేడ్ని ఎగ్జిట్ అయిపోండి. మనకు ఎటో ఒక సైడ్ హిట్ కావాలి, హిట్ అయింది అనుకోండి ఎగ్జిట్ అయిపోవాలి. ఒకవేళ ఇక్కడ హిట్ అయ్యి ఇక్కడ హిట్ కాలేదు అనుకోండి, మేబీ డే అయింది, ఎగ్జిట్ అయిపోండి. ఒకవేళ ఇక్కడ హిట్ కాలేదు, ఇక్కడ హిట్ అయింది, ఎగ్జిట్ అయిపోండి. మొత్తానికి అయితే మనం చేసేది ఆప్షన్ బయింగ్ కాబట్టి, ఆప్షన్ బయింగ్ ఏ విధంగా ఉంటారంటే, మనం ఎంత స్పాంటేనియస్గా ఎంత క్విక్లీగా మనం రెస్పాన్స్ అయితే అంత క్విక్లీగా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కొంచెం లేట్ చేసినా మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా లాస్లోకి మారిపోతుందండి. ఓకేనా. ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, నా పర్స్పెక్టివ్ చెప్తానని, అది ఏందో చెప్తాను చూడండి. అసలు నిఫ్టీ పరిస్థితి ఏందనేది నేను చెప్తాను. ఇది ఓన్లీ నా పర్స్పెక్టివ్ అండి, చెప్తాను నేను. ఇది ఓపెన్ అయ్యేసరికి లేట్ అయ్యేసరికి ఇందులో చెప్తాను బట్ నేను ఇది ఒక్కసారి డాలర్ ఇండెక్స్ చూడండి. బాండిల్స్ చూద్దాం కొంచెం. బాండిల్స్ చూడండి. ఈ బాండిల్స్ ఇది ఎప్పుడు అండి? ఇది 29th May 24 నాడు, అంటే 29th మేది. అక్కడి నుంచి రిజెక్ట్ అయిన ఇది US 10 years బాండిల్స్. ఈ 10 year బాండిల్స్ మళ్ళీ అక్కడికే వస్తుందండి. ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇక మన మార్కెట్కి గడ్డు కాలమేనండి. ఎందుకంటే ఇప్పుడు ఈ డాలర్ ఇండెక్స్ బాండిల్స్ ఈ రెండు పెరగద్దండి. ఈ రెండు పెరిగినాయి అనుకో మార్కెట్కు నెగటివే. ఎందుకంటే ఇవి రెండు పెరిగితే రెండిటికి బెనిఫిట్ అండి, లాభం అండి. అవి ఏంటి అంటే వీటికి ఫైనాన్స్ సంబంధించిన వాటికి ఫిన్ నిఫ్టీకి అండ్ టైంకి గుర్తుకొత్తలేండి. అది ఆ రెండిటికే లాభం అండి, మిగతా వాటికి నష్టమే. ఇది పెరుగుతుంది చూసారా,
బాండ్ డీల్స్ పెరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ యుఎస్ డాలర్ చూస్తాను, ఇక డాలర్ ఇండెక్స్ కూడా పెరగద్దు. ఇది ఐటీకి ఇంకా టైం గుర్తుకొత్తలేండి. ఐటీకి వాటికి లాభం ఏది, డాలర్ ఇండెక్స్ పెరుగుతాయి, డాలర్ ఇండెక్స్ బాండ్ డీల్స్ పెరుగుతాయి. ఈ మిగతా మార్కెట్కి ఏం లాభం లేదండి. సో నేను ఏమనుకుంటా అంటే బిగ్ గ్యాప్ డౌన్ నేను అనుకుంటున్నాను. ఇది ఘోరంగా పెరుగుతుంది చూడండి. ఇది నా పర్సనల్ పర్స్పెక్టివ్ అండి, ఖచ్చితంగా ఇలానే జరగాలని ఏం లేదు. నేనేం దేవుణ్ణి కాదు స్టాక్ మార్కెట్లో, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే పెడుతున్నాను నేను. ఓకేనా, నా లెవెల్స్ అయితే అవైతే ఫాలో అవ్వండి. మనం లెవెల్స్ ప్రకారం ఫాలో అయితే మనకు వచ్చిన నష్టం ఏం లేదండి. ఓకేనా, బియాండ్ లెవెల్స్ మనం ఫాలో అయ్యామనుకోండి ఖచ్చితంగా లాస్ అవుతాం. స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వండి. నేను రేపటి నుంచి ఏమన్నా కనబడితే నీకు కాల్స్ పెడతాను. ఓకేనా, ఇంతవరకు నా వీడియో చూసారు కదా. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా షేర్ మార్కెట్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియో సజెస్ట్ చేయండి. నా సక్సెస్ రేటు 90+ అండి. కావాలంటే నా లాస్ట్ వీడియోస్ నేను 40 వీడియోస్ పెట్టాను, చూసుకోండి. ఓకేనా, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.